సృష్టిలో అనేక ప్రాణులు తమ అవసరాల కోసం వివిధ రకాల కదలికలు జరుపుతూ ఉంటాయి. మనిషి కూడా కదలికలు జరుపుతూ ఉంటాడు. ఈ కదలికలకు ముఖ్య కారణం కండరాలు, ఎముకలు. మనిషి నిటారుగా నిలబడడానికి ముఖ్య కారణం అస్థిపంజరం. ఈ అస్థిపంజరాన్ని ఎముకల గూడుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎముకలతో తయారై ఒకదానితో ఒకటి దగ్గరగా కలుసుకొని ఈ నిర్మాణాన్ని ఏర్పరిచాయి. అస్థిపంజరం మనకు ఒక ఆకారాన్ని ఇవ్వడమే కాకుండా నిటారుగా నిలబడడానికి, కూర్చోడానికి, నడవడానికి సహకరిస్తుంది. కదలికలు, అస్థిపంజరపు పాత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అస్థిపంజరంలో ఉండే ప్రధాన భాగాలు ఏమిటంటే పుర్రె, వెన్నెముక, కాలి చేతి ఎముకలు, ఉరోమేఖల, శ్రోణిమేఖల, కీళ్ళు అనే భాగాలుంటాయి. తల ప్రాంతంలో ఉండే ముఖ్యమైన భాగం పుర్రె. ఇందులోని ఎముకలన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇది దృఢమైన పెట్టెలాంటి నిర్మాణం. ఈ పుర్రె మెదడుకు రక్షణనిస్తుంది. పుర్రెకు దిగువన దవడ ప్రాంతం ఉంటుంది. ఇందులో కూడా ఎముకలు ఉంటాయి. అయితే పుర్రెకు పైదవడ అతుక్కొని ఉండటం వల్ల పైదవడ కదలదు. అస్థిపంజరంలో మెడ క్రిందుగా సమాంతరంగా కడ్డీ లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని జతృకలు అంటాం. ఈ జతృకలకు వెనుక భాగాన భుజంలో భుజపు రెక్క ఉంటుంది. ఈ జతృకల కింద పరిశీలించినట్లయితే ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని ఆవరించి ఎముకలతో తయారైన గూడు లాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే ఉరప్పంజరం అంటాం. ఇది ఛాతీ ప్రాంతంలో ఉంటుంది. ఛాతీ మధ్యలో ఉండే ఎముకను ఉరోస్థి లేదా ఛాతీ ఎముక అంటాం. ఉరోస్థిని, వెన్నెముకను కలుపుతూ ఉండే నిర్మాణాలను ప్రక్కటెముకలు అంటారు. ఇవి 13 దాకా ఉంటాయి. ఈ ప్రక్కటెముకలు ఉరోస్థితో కలిసి ఉరప్పంజరాన్ని ఏర్పాటు చేస్తాయి. ఉరప్పంజరం గుండె, ఊపిరితిత్తుల్లాంటి సున్నితమైన అవయవాలకు రక్షణనిస్తుంది. తరువాత ముఖ్యమైన భాగం వెన్నెముక. ఇది వెనుక భాగంలో అంటే వీపు వైపు ఉండే ముఖ్యమైన భాగం. మీకు విషయం తెలుసా? సృష్టిలో జంతువులను వెన్నెముక ఆధారంగా వెన్నెముక గల ప్రాణులని, వెన్నెముక లేని ప్రాణులని విభజించారు. మనిషికి వెన్నెముక ఉంది కాబట్టి
వెన్నెముక గల ప్రాణి అని గుర్తించారు. వెన్నెముక వీపు మధ్య భాగంలో ఉంటుంది. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటినే వెన్నుపూసలంటారు. ఇవి 33 దాకా ఉంటాయి. వెన్నెముక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. దానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్య మృదువుగా సాగే గుణం గల నిర్మాణం ఉండటమే. దీన్నే మృదులాస్థి అంటాం. అందువల్లనే వెన్నెముక అన్ని దిశలకు కదలడానికి వీలవుతుంది. ఈ మృదులాస్థి మన దేహంలో వెలుపలి చెవి, ముక్కు, ఎముకలు కలిసే చోట, శ్వాసనాళాల యందు ఉంటుంది. మృదులాస్థికి స్థితిస్థాపక లక్షణం అంటే సాగే గుణం ఉంటుందన్నమాట. అస్థిపంజరంలో ఉండే ఇంకొక ముఖ్యమైన భాగం కటి భాగం అంటే నడుము క్రింది భాగం. ఇది చూడ్డానికి ఒక గిన్నెలాగా కనపడుతుంది. ఈ కటి ప్రాంతం 3 ఎముకలతో అతుకబడి ఉంటుంది. దీనినే శ్రోణి మేఖల లేదా కటి వలయం అంటాం. ఇందులో గిన్నె వంటి నిర్మాణం ఉంటుంది. ఈ భాగంలో తొడ ఎముక తల ఇమిడి ఉంటుంది. ఇది అవయవాల రక్షణకు, కూర్చోవడానికి సహాయపడుతుంది. ఎముకలు కదలడానికి కండరాలు సహాయపడతాయి. వీటితో పాటు శరీర కదలికలకు ఎముకల మధ్య కీళ్ళు అనే నిర్మాణాలుంటాయి. వీటి వల్లే మనిషి శరీరాన్ని కదిలించి వివిధ రకాల పనుల్ని చేసుకోగలుగుతున్నాడు. శరీరాన్ని అవసరానికి తగ్గట్టుగా కదిల్చడానికి ఉపయోగపడే కీళ్ళను గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఆలస్యం ఎందుకు? ఇప్పుడే తెలుసుకుందాం. ప్రధానంగా కీళ్ళు 3 రకాలు. అవి బంతిగిన్నె కీలు, మడత బందు కీలు, బొంగరపు కీలు. ఇప్పుడు బంతిగిన్నె కీలు గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఉరోమేఖల భాగంలోనూ అంటే భుజాల వద్ద, శ్రోణిమేఖల అంటే కటి భాగంలో ఉంటాయి. ఇది గుండ్రంగా ఉండే బంతిగిన్నె వంటి ఎముకతో అమిరి ఉంటుంది. అందుకే ఈ కీలును బంతిగిన్నె కీలు అంటారు. ఈ కీలులో ఎముక అన్ని వైపులకు సులభంగా తిరుగుతుంది. ఇక రెండవది మడత బందు కీలు. ఇది ముంజేతి దగ్గర, మోకాలి దగ్గర ఉంటుంది. ఇది ఎముకను ఒక దిశలో మాత్రమే కదలడానికి సహకరిస్తుంది. మూడవది, చివరిది అయిన బొంగరపు కీలు. ఇది బంతిగిన్నె కీలుకు, మడత బందు కీలుకు భిన్నంగా ఉంటుంది. ఇది పుర్రె అడుగున మెడ భాగంలో మొదటి వెన్నుపూసతో కలిసే చోట ఉంటుంది. ఈ కీలు వల్లనే మనం తలను పైకి, కిందకు, ఇటుపక్కకు, అటుపక్కకు సులభంగా తిప్పగలుగుతున్నాం. ఇలా కీళ్ళు ఎముకల కదలికకు ఎంతగానో తోడ్పడతాయి. అలాగే ఎముకల కదలికను నిరోధించే కీళ్ళు కూడా ఉంటాయి. వాటిని కదలని కీళ్ళు అంటాం. పుర్రెలోని ఎముకల మధ్య ఉన్న కీళ్ళు కదలవు. ఫలితంగా పుర్రెలోని ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడ్డట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా తలకు, పైదవడకు మధ్య ఉన్న కీలును కదలని కీలుగా చెప్పుకుంటాం. మనం నోరు తెరిచినప్పుడు కింది దవడ ఒక్కటే కదులుతుంది. పై దవడను కదిలించడానికి వీలవదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలను చూద్దాం. సృష్టిలో అనేక ప్రాణులు తమ ప్రాథమిక అవసరాల కోసం కదలికలను జరుపుతాయి. ఎముకలన్నీ దగ్గరగా కలుసుకొని అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. అస్థిపంజరం దేహానికి ఆకృతిని నిటారుగా ఉంచుటకు తోడ్పడుతుంది. అస్థిపంజరంలో ప్రధానంగా పుర్రె, వెన్నెముక, కాలి ఎముకలు, చేతి ఎముకలతో పాటు ఉరోమేఖల, శ్రోణిమేఖల అంటే కటి వలయం ఉంటాయి. పుర్రెలోని ఎముకలన్నీ కలిసి ఉంటాయి. పుర్రె,
మెదడుకు రక్షణనిస్తుంది. కూర్చోవటానికి, అవయవాల రక్షణకు శ్రోణిమేఖల సహాయపడుతుంది. వెన్నెముక 33 వెన్నుపూసలచే తయారై ఉంటుంది. మృదుల అస్థి వెన్నెముక కదలికకు సహకరిస్తుంది. కీళ్ళు ఎముకల కదలికలకు తోడ్పడతాయి. ఇవి 2 రకాలు: కదలని కీళ్ళు, కదిలే కీళ్ళు. కదిలే కీళ్ళు 3 రకాలు. అవి బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు. ఉరోమేఖల గుండె, ఊపిరితిత్తులను రక్షిస్తుంది. కూర్చొనుటకు, అవయవాల రక్షణకు శ్రోణిమేఖల సహాయపడుతుంది. వెన్నెముక 33 వెన్నుపూసలచే తయారై ఉంటుంది. ఇది స్ప్రింగ్ వలె కదులుతుంది. వెన్నెముకను ఆధారంగా చేసుకొని ప్రాణులు 2 రకాలు: వెన్నెముక గల ప్రాణులు, వెన్నెముక లేని ప్రాణులు. పిల్లలు, కదలికలు, అస్థిపంజరపు పాత్ర గురించి అర్థమైంది కదూ?